భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము. సామాన్యులకు అర్థమయ్యే విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. ఈ 4వ అధ్యాయం చదివి వినిపించాను. ఈ ఎపిసోడ్లో బ్రీఫ్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నా. గత 3వ అధ్యాయం కర్మయోగము అను దానిలో జ్ఞానయోగము, కర్మయోగము ద్వారా స్వధర్మము అనుసరించి విహిత కర్మలను విధిగా ఆచరింపవలసిన అవసరమును అర్జునునకు పరమాత్మ బోధించెను. కర్మలను త్యజించి సృష్టి చక్రమునకు విఘాతము కలిగించుట పాపమయము అనియు, కామము వలన జ్ఞానము నశించి మోహవశమై జీవిత పతనం జరుగును అని, కనుక కామమును సర్వశక్తులు ఒడ్డి రూపుమాపుమనెను. ఈ అధ్యాయంలో కర్మయోగము యొక్క పరంపర, ప్రశంస అనగా సూర్యునకు ఈ యోగము గూర్చి చెప్పుట, అతడు తన కుమారుడు మనువుకు చెప్పుట, అతడు తన కుమారుడు ఇక్ష్వాకునకు చెప్పుట, ఇదియే యోగ పరంపర. ఈ యోగము ఉత్తమమైనది, రహస్యమైనది. నీవు నాకు భక్తుడవు మరియు ప్రియ సకుడవు, అందుకే నీకు నేను ఈ యోగము గూర్చి చెప్పుచుంటిని. ఇందుకు అర్జునుడు, కృష్ణ, నీ జన్మ ఇటీవలది, సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అనగా అనేక యుగములు గతించినవి. కనుక నీవు సూర్యునకు ఉపదేశించుట ఎట్లు జరిగినది? నేను ఎట్లు నమ్మగలను అని ప్రశ్నించను. అప్పుడు కృష్ణుడు, అర్జున, నాకును నీకును అనేక జన్మలు జరిగినవి, వాటిని అన్నింటినీ నేను ఎరుగుదును, నీవు ఎరుగవు. నేను జన్మరహితుడను, నిత్యుడను, సర్వ ప్రాణులకు నేను ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని నా అధీనంలో ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచుందును. ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోవుచున్నప్పుడు ఈ లోకమున నేను అవతరింతును. సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, ధర్మమును కాపాడుటకు నేను ప్రతి యుగమునందు అవతరింతును. నా జన్మలు, కర్మలు దివ్యములు. ఈ తత్వరహస్యము ఎరిగినవాడు మరణించిన తరువాత మరలా జన్మింపడు, నన్నే చేరును. ఈ విధముగా జ్ఞానతత్వము, అదియే పరమాత్మతత్వము గూర్చి తెలియజేశను. అర్జున, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. ఈ లోకములో కర్మఫలములు ఆశించి ఇతర దేవతలను పూజింతురు. ఇలా చేయుట వలన ఫలితము లేక సిద్ధి తొందరగా లభించును. ఇదియే సకామ కర్మ ఫలము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి ప్రవృత్తిని బట్టి వేరు వేరుగా నేనే సృష్టించితిని. ఈ సృష్టి కార్యమునకు నేనే కర్త. నేను పరమాత్మ అయినందున అకర్తనుగా తెలుసుకొనుము. నాకు కర్మలు అంటవు. నా యొక్క పరమాత్మతత్వము తెలిసిన వారు కర్మబద్ధులు కారు. ప్రాచీనులైన ముముక్షువులు నా తత్వరహస్యము తెలుసుకొని కర్మలు ఆచరించిరి. కావున నీవు కూడా పూర్వీకులు వలె నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము. ఈ విధముగా జ్ఞానయోగము, పరమాత్మతత్వము, కర్మయోగము, సన్యాసయోగము, కర్మతత్వము, సన్యాసతత్వము మొదలగునవి 2వ అధ్యాయము నుండి ఇప్పటి వరకు అనేక విధములుగా కృష్ణుడు అర్జునునకు బోధిస్తూ ఉన్నాడని మనము గ్రహించవలను. ఇప్పుడు
సన్యాస యోగము అనగా సాంఖ్యయోగమే, సాంఖ్యయోగం అనగా జ్ఞానయోగమే. కర్మలు 3 విధములు. 1 కర్మ, 2 అకర్మ, 3 వికర్మ. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరము అను వాటి ద్వారా జరుగు విషయములు మాత్రమే కర్మలు. వానిలో శాస్త్రవిహిత కర్తవ్య కర్మలే కర్మలు అనబడును. శాస్త్ర నిషిద్ధ పాపకర్మలు వికర్మలు. ఇవి సర్వదా త్యజించవలెను. లోక వ్యవహారమందు మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరము అను వాటి ద్వారా జరుగు వ్యాపారములు లేక విషయములు త్యజించుటను అకర్మ అందురు. కర్మలో అకర్మ, అకర్మలో కర్మను చూచుట వలన అతడు బుద్ధిశాలి. తద్వారా పరమాత్మ ప్రాప్తి, మోక్షము కలుగును. ఇప్పుడు సిద్ధి పొందిన సాధకులను ప్రశంసిస్తూ అర్జునునకు కృష్ణుడు చెప్పుచున్నాడు. ఎవని కర్మలు అన్నీయు శాస్త్ర సమ్మతములో కామ సంకల్ప రహితములో అయి జరుగునో, ఎవరి కర్మలు అన్నీయు పరమాత్మ జ్ఞాన అగ్నిలో భస్మము అగునో, అట్టి మహాపురుషుని జ్ఞానుడు, పండితుడు అని అందురు. సమస్త కర్మల యందును వాటి ఫలితముల యందు ఎల్లప్పుడూ ఆసక్తి వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందు నిత్య తృప్తుడు అయిన పురుషుడు కర్మల యందు చక్కగా ఆచరించుచున్నప్పటికీ వాస్తవముగా ఆ కర్మలకు కర్త కాడు. అంతఃకరణమును, శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగ సామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన జ్ఞానయోగి కేవలం శారీరక కర్మలు ఆచరించుచును ఎట్టి పాపములను పొందడు. అప్రయత్నముగా అనగా కోరకుండగానే లభించిన పదార్థములు లేక లాభములతో సంతుష్టుడైనవాడు, అసూయ లేనివాడు, హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు, సిద్ధి యందును మరియు అసిద్ధి యందును సమదృష్టి కలిగియుండును. అట్టి కర్మయోగి కర్మలు ఆచరించుచున్నను వాటి కర్మబంధములలో చిక్కుపడడు. ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడు, పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చువాడు, కేవలము యజ్ఞము కొరకు కర్మలను ఆచరించువాడు అగు మనుష్యుని కర్మలన్నీ పూర్తిగా నశించును, మిగిలి ఉండవు. 23వ శ్లోకం వరకు బ్రీఫ్ చేశాను. 24వ శ్లోకం నుండి చివరి శ్లోకం 42 వరకు తదుపరి ఎపిసోడ్లో బ్రీఫ్ చేస్తాను. ధన్యవాదములు.